రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గటంతో వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేది. ఆర్బీఐ ప్రకటన తరువాత 5 ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. బ్యాంకుల నిర్ణయం ద్వారా గృహ రుణాలు సహా వాహన, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు మరింత చౌకగా మారాయి. దీని సానుకూల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఉంటుందని రియల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణ గ్రహీతలకు ఆర్బీఐ శుభవార్త. రెపో రేటును 25 పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్న బ్యాంకులు 8.35% నుండి 8.10% తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.20% నుండి 7.95% తగ్గించిన ఇండియన్ బ్యాంక్, గృహ రుణాలను 7.15% తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా 25 బేసిస్ పాయింట్స్ రెపో రేటు తగ్గించడంతో అది ఇప్పుడు 5.25% చేరుకుంది. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్ష్య పరిధి కంటే తక్కువగా ఉండటంతో ఈ తగ్గింపు అంచనా ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే కొన్ని ప్రముఖ బ్యాంకులు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. రెపో రేటు తగ్గింపు తర్వాత వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లింక్డ్ లెండింగ్ రేట్ ఆర్బీఎల్ఆర్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణం 8.35% నుండి 8.10%కి దిగివచ్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుండి అమల్లోకి వచ్చాయి. ఇక రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించడం ప్రారంభించింది. రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ను 8.20% నుండి 7.95%కి తగ్గించింది. అంతేకాకుండా ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 6 నుండి అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించాలనే నిర్ణయంపై స్పందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన రుణ వడ్డీ రేట్లను వెంటనే తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాలపై 8.15% నుండి 7.90%కి తగ్గింది. డిసెంబర్ 6 నుండి అమల్లోకి వచ్చేలా ఈ కొత్త వడ్డీ రేట్లను అమలు చేసింది. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా తన కస్టమర్లకు అన్ని కాలపరిమితి గల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణాలపై వడ్డీ రేటు 9.55% నుండి 9.45%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు డిసెంబర్ 7 నుండి అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రేటు తగ్గింపుకు అనుగుణంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు మరియు రెపో లింక్డ్ లెండింగ్ రేట్తో అనుసంధానించబడిన ఇతర రుణాలు సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది. గృహ రుణాలు 7.10% నుండి, వాహన రుణాలు 7.45% నుండి ప్రారంభమవుతాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది.